సిద్ధపడుమా ఓ సంగమా, మేల్కొనుమా ప్రియ సంగమా. సిద్ధపడుమా ఓ సంగమా, మేల్కొనుమా ప్రియ సంగమా. పొరుడైన క్రీస్తు రానై ఉండగా పొదువై నీవు సిద్ధపడుమా. పొరుడైన క్రీస్తు రానై ఉండగా పొదువై నీవు సిద్ధపడుమా. సిద్ధపడుమా ఓ సంగమా, మేల్కొనుమా ప్రియ సంగమా. సిద్ధం అనే శీర్షికలో చిల్డ్రన్ ఆఫ్ ద లైట్, వెలుగు సంబంధులు అనే అంశంలో కొన్ని విషయాలు ఈ సమయంలో బహువివరంగా ధ్యానిస్తాం. పగటి సంబంధులు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. ఇక్కడ పగటి సంబంధులు అనే విషయంలో అనేకమైన అంశాలు ఈ సమయంలో ఇక్కడ ధ్యానిస్తాం. అటు తరువాత మనము చూసినట్లయితే ఇతరుల వలె కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందము. రాత్రి కార్యములు, నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. రాత్రి కార్యములు అనే అంశంలో అనేకమైన విషయాలు బహువివరంగా ఈ సమయంలో ధ్యానిస్తాం. మత్తులము కాక, మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకుందము. మత్తులము కాకుండా ఉండుటకు అవసరమైన విషయాలు ఈ సమయంలో బహువివరంగా ధ్యానిస్తాం. విశ్వాసము అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. రక్షణ, ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకొందుము. నిరీక్షణ, మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. సిద్ధం అనే శీర్షికలో చిల్డ్రన్ ఆఫ్ ది లైట్, వెలుగు సంబంధులు అనే దాని మీద ఇవాళ ధ్యానిస్తాం. మూల వాక్యము 1 తెస్సలోనిక 5:8 చదివిన తర్వాత వివరణలు, బైబిల్ వివరణ చూసుకుందాం. మూల వాక్యము 1 తెస్సలోనిక 5:5. మీరందరూ
వెలుగు సంబంధులను మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, మానవ రాత్రి వారము కాము, చీకటి వారము కాము. చీకటి వారము కాము. ఇది మూలవాక్యం. దీనిలో ముందు వివరణ చూసుకుందాం అండి, తర్వాత బైబిల్ వివరణలోనికి వెళ్దాం. వెలుగు సంబంధుల యొక్క వివరణ, అసలు వెలుగు సంబంధులు అంటే ఎవరు అనే వివరణ చూద్దాం, తర్వాత బైబిల్ వివరణలోనికి వెళ్దాం. చదువుతాలి. నెంబర్ 1, వెలుగు పిల్లల వలె నడుచుకునుడి. వెలుగు పిల్లల వలె నడుచుకోరండి. వెలుగు అంటే ఏమిటనే వివరణ చూద్దాం. చీకటి అంటే మనకు తెలుసు, వెలుగు అంటే తెలుసు. కనుక మనం ఎలాగ ఉండాలంటే వెలుగు పిల్లల వలె ఉండాలి. నెంబర్ 2, మీరు వెలుగు పిల్లలు కాబట్టి మీరు వెలుగు పిల్లలు కాబట్టి అలా జీవించండి. వెలుగు పిల్లలు కాబట్టి అలా జీవించండి. ఈ చీకటిలో జరిగే విషయాలు తర్వాత చూస్తాం. చీకటికి మనకి సంబంధం లేదు, చీకటి కార్యాలకి మనకి కూడా సంబంధం లేదు. కనుక వెలుగులో ఉన్న మనము వెలుగు సంబంధంలా జీవించాలి. తర్వాత మంచితనం, ధర్మం, సత్యం ప్రతిరోజు అనుసరించండి. 3 ప్రతిరోజు అనుసరించాలి, ఒక రోజు కాదు, ఎవ్రీ డే. నెంబర్ 1 ఏంటమ్మా? మంచితనం. మంచిగా ఉండడం అనేది అవసరం అండి. మంచి అంటేనండి మన స్నేహితులతోటి, మన ఇంట్లో వాళ్ళతో మంచిగా ఉండడం కాదు, అందరితోటి మంచిగా ఉండాలి. నీకు ఎవడైతే ఇష్టపడో వాడితో కూడా నువ్వు మంచిగా ఉండాలి. మంచిగా ఉండడం, ధర్మం అనేది జస్టిస్ అంటారు. ఈ ధర్మం అనేది అంటే మీకు నాకు అందరికీ ఒకటేనండి. కానీ ఇవాళ మన ధర్మాలు ఎలాగ ఉంటాయండి? కూతురికి ఒక ధర్మం, కోడలికి ఒక ధర్మం, కొడుకు ఒక ధర్మం, అల్లుడికి ఒక ధర్మం, చెల్లికి ఒక ధర్మం, ఆడపడుచుకి ఒక ధర్మం. మన ధర్మాలు మారిపోతుంటాయి. ధర్మం అనేది అందరికీ ఒకటేనండి. షుడ్ రిమెంబర్ దాట్. ఒకడు వచ్చి యేసు ప్రభు గారిని అడిగాడు, ఒక శాస్త్రి, ప్రభు 10 ఆజ్ఞలు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి, ఒక 2 మాటలు దాని గురించి చెప్పాలంటే ప్రభు కాబట్టి చెప్పారు. ఒకటి ఏంటండి, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో సేవించు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి చెప్పారండి, నిన్ను పోలే నీ పొరుగు వంట. దాంట్లో ఇవన్నీ ఉన్నాయండి. నీలో ధర్మం ఉంటే ఎదుటివాడిని అలాగే చూస్తావు, నీలో ధర్మం ఉంటే నువ్వు అలాగే చూసుకుంటావు. ధర్మము, సత్యాన్ని ప్రతిరోజు అనుసరించండి. సత్యము, ట్రూత్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇవాళ సత్య దూరంగా ఉంటాం అందరం కూడా, సత్యానికి దగ్గరగా ఉండమండి. సత్యం అంటే ఎవరండి? యేసు ప్రభువే సత్యం. అంటే దేవుడు నీలో ఉంటే నీలో సత్యం ఉంటుందండి. చూడండి, చాలామంది స్పాంటేనియస్గా అబద్ధాలు ఆడతారు. అబద్ధం ఆడడానికి ఆలోచించరు, నోరు ఇప్పగానే అబద్ధాలు ఆడతారు. కనుక సత్యం కలిగి ఉండాలి. వాక్యం నుంచి అండి. తర్వాత ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాల్లో చెప్తున్నాడు. చదువుతాలి. మీరు పూర్వమందు చీకటి ఉంటిరి, మీరు పూర్వము చీకటై ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ప్రభువునందు వెలుగై ఉన్నారు. అంటే ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, ఒకప్పుడు విగ్రహారాధన చేసాం, ఒకప్పుడు లోకానుసారంగా జీవించాం. కానీ వాళ్ళు దేవుడిలో ఉన్నాం, ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. వెలుగు యొక్క ఫలాలు, ఫ్రూట్స్ ఆఫ్ ద లైట్ ఏంటంటే సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. సత్యమను వాటిలో మంచితనము, నీతి, సత్యము కలిగి ఉండాలండి. ఇట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. వెలుగు సంబంధులకి అవసరమైనవి. తర్వాత చీకటి పిల్లలకు వ్యతిరేకంగా వెలుగు పిల్లల యుద్ధము. చీకటి పిల్లలకు వెలుగు పిల్లలకి ఎప్పుడు యుద్ధం అండి. అంటే చీకటి అంటే సాతాను, వెలుగు అంటే దేవుడు. వాళ్ళకి ఎప్పుడు వైరం ఉంటుంది. ఒక ఇంట్లోనే ఉండొచ్చు, భర్త దేవుడిలో ఉండి భార్య దేవుడిలో లేకపోతే వాళ్ళకి వైరం ఉంటుంది వాళ్ళకి. అలాగే భార్య దేవుడిలో ఉండి భర్త దేవుడిలో లేకపోతే వాళ్ళకి వైరం ఉంటుంది. కనుక ఈ యొక్క వైరం అనేది చీకటి పిల్లలకి వ్యతిరేకంగా వెలుగు పిల్లలకి జరిగేది. కనుక మీ మీద ఎవడన్నా తిరుగుబాటు చేస్తున్నాడు అనుకోండి, మీకు చెడ్డగా ఉంటే కంగారు పడకండి. సాతాను సంబంధులే మీకు వ్యతిరేకంగా ఉంటారు, మీ గురించి చెడుగా మాట్లాడతారు. తర్వాత వెలుగు పిల్లలుగా మారడం అంటే విరోధి శక్తిని తిరస్కరించడం, విరోధి యొక్క శక్తిని తిరస్కరించడమే. వెలుగు పిల్లలుగా మారడం అంటే, విరోధి అంటే ఎవడని మనకి ఒకటి విరోధి, కామన్ విరోధి ఎవడండి? సాతాను. సాతాను యొక్క శక్తిని తిరస్కరించడమే, సాతానికి దూరంగా వెళ్ళిపోవడమే. దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. లోకానికి దేవుడికి స్నేహం లేదు, విశ్వాసులకి అవిశ్వాసులకి స్నేహం లేదు, క్రైస్తవులకి అన్యులకి స్నేహాలు లేవు. ఇవి కలిగి ఉండమంటే అర్థం ఏంటంటే మన క్రైస్తవులం కాదు, మన దేవుని పిల్లలం కాదు. వీ కెనాట్ మిక్స్. ఒకరోజు వెలుగు అనుకుందట, ఈ చీకటితో నా గొడవ ఎందుకు, కలిసిపోదా, కాంప్రమైజ్ అయిపోదని వెళ్తుందట. చీకటి రా అంటుందట. ఇక్కడ చీకటి ఉంది, లైట్ వేస్తారనమాట. అప్పుడు ఏంటంటే చీకటి ఉంటుంది అక్కడ,
అక్కడికి వెళ్ళిపోయాను, మళ్ళీ అక్కడికి వెళ్ళింది, అక్కడికి వెళ్తే అక్కడ వెళ్ళిపోతుంది. అంటే వెలుగు అక్కడ ఉంటే చీకటి అక్కడ ఉండదు. మనం ఏం చేస్తున్నాం అండి, చీకటి వెలుగులు పాట ఒకటి పాడతాం, చీకటి వెలుగులని. గుళ్ళో వెలుగు, ఇంటి దగ్గర చీకటి. గుళ్ళో వెలుగు, ఆఫీస్లో చీకటి. గుళ్ళో వెలుగు, కాలేజీలో చీకటి. గుళ్ళో వెలుగు, పని చేసే దగ్గర చీకటి. మనం ఇష్టానుసారంగా మారిపోతుంటాం. ఏమో చదువులేదు ఒకసారి. వెలుగు పిల్లలుగా మారడం అంటే విరోధి శక్తిని తిరస్కరించడం. తర్వాత క్రీస్తు యొక్క కాంతిని అనుసరించడానికి ప్రతిరోజు ఎంచుకోవడం. యేసు క్రీస్తు వారి కాంతిని ఎంచుకోవడం. వెలుగు ఎలా ఉంటుంది సార్ వెలుగు అని అంటే మన చర్చిలో నా ఎదురుగా కూర్చున్న వాళ్ళు అటువంటి అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు. నేను ఉదయాన్నే వేకువజానే 4 గంటలకి ప్రేయర్కి మోకాళ్ళు వేస్తానండి. అంటే ఉదయకాలంలో కూడా నేను ప్రార్థన చేసుకునే ముందు బ్రష్ చేసుకుంటాను, స్నానం చేసుకుంటాను, అప్పుడు ప్రేయర్ చేస్తాను. ఎప్పుడైతే నేను మోకాళ్ళు వేసి స్తుతి చెప్పి ప్రార్థన చేస్తున్నానో నాకు ఇదంతా వెలుగు వచ్చేస్తుందండి. అప్పుడు నాకు తెలుస్తుంది దేవుడి సన్నిధి నన్ను ఆవరించిందని తెలుస్తుంది. అలాంటి అనుభవం కలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. నిజంగా నీతో దేవుడు ఉంటే, నీ దేవుడు సన్నిధి ఉంటే అక్కడ వెలుగు వచ్చేస్తుంది. నీకు ఏదంతా నీ చుట్టూ వెలుగు వచ్చేస్తుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు చదవమా. క్రీస్తు యొక్క కాంతిని అనుసరించడానికి ప్రతిరోజు ఎంచుకోవడం. అందులో మనం ఉండడానికి ప్రతిరోజు ఎంచుకోవాలండి. అండి నా జీవితంలో కూడా ఒక్కొక్కసారి ప్రార్థన సన్నిగిలినప్పుడు వెలుగు రాదు. అప్పుడు నాకు అర్థమైపోద్ది, ఎక్కడో నేను సరి చేయబడాలని అర్థమైపోద్ది. వాళ్ళు ఏడుస్తానండి, చాలా ఏడ్చి ప్రార్థన చేస్తాను. ప్రభా ఎక్కడ నేను పడిపోయినా, ఎవరిని నేను అన్నా, నాకు బాధ పెట్టానా, ఏమైందని అన్నీ ఆలోచన చేసుకుంటాను 24 గంటలు. ఎక్కడో నాకు కనిపిస్తుంది. వెంటనే ప్రభా క్షమించు ప్రభు అని ప్రార్థన చేస్తాను. వెంటనే వెలుగు వచ్చేస్తుంది నా చుట్టూ. అంటే వెలుగుని రోజు అనుసరించాలి. ఒకరోజు అనుసరించి ఒకరోజు మానేయడం కాదు, ప్రతి దినము. తర్వాత వెలుగు పిల్లలు అనే పదబంధము, సువార్త యొక్క కాంతి ప్రకాశవంతంగా ప్రకాశించే ప్రజలను వివరిస్తుంది. వెలుగు అనేది అంటే ఎవరండి? దేవుని పిల్లలు. ఇశ్రాయేలీయులకి దేవుడు గొప్ప కృప ఇచ్చాడండి. యూదులు అనే వాళ్ళు చాలా ఆశీర్వదింపబడిన వారు. చాలా చిన్న దేశం, ఒక 90 లక్షలు 80 లక్షలు ఉంటారు జనాభా. చిన్న దేశం, ప్రపంచానికే ఇవాళ అది సవాలుగా ఉండే దేశం. అది కేంద్రం కూడా. పెద్ద పెద్ద రాజ్యాలు ఇజ్రాయెల్తో యుద్ధం చేయలేరండి. ఈ మధ్యకాలంలో మీరు న్యూస్ చూస్తే ఇరాన్ అనేవాడు సైలెంట్ అయిపోయాడు దెబ్బతోటి. వాడికి హమాస్ అనేవాళ్ళు చేతులు ఎత్తేసారు. ఇజ్రాయెల్ అంత పవర్ఫుల్ అనమాట, చాలా పవర్ఫుల్ కంట్రీ. కారణం ఏంటంటే దేవుని చేత ఏర్పరచబడిన వారు, ప్రత్యేకింపబడిన వారు. అదే ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళీ చదువుతాలి. వెలుగు పిల్లలు అనే పదబంధం సువార్త యొక్క కాంతి, ఆ కాంతి ప్రకాశవంతంగా ప్రకాశించే ప్రజలు. అండ్ ఎప్పుడైతే నీలో యేసు ప్రభు ఉన్నాడో నీ వెలుగుని ప్రకాశింపజేస్తావండి. ప్రజలు నీ దగ్గరికి వస్తుంటారు, నీ మాటలు వింటారు, నీ మొహంలో వెలుగు ఉంటుంది, నీ కుటుంబంలో వెలుగు ఉంటుంది. వెలుగు అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత 3 కూడా బైబిల్ రెఫరెన్సెస్ అనేది చూద్దామండి. యోహాను సువార్త 8:12. యేసు నేను లోకమునకు వెలుగును. ఇది డైరెక్ట్గా యేసు ప్రభు గారి భూమి మీద చెప్తున్న మాట. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వాడిని చెప్పాను. మొదట ఏం చెప్తున్నాడండి? చదవమా. నేను లోకమునకు వెలుగును, ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటున్నాడు. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేనే లోకానికి వెలుగుని. ఎవరైనా చెప్పగలండి ఎలాగా? ఏంటి ఈ 20 మెసేజ్లు అయిపోయిన తర్వాత ఇంకా 15 మెసేజ్లు అయిపోయిన తర్వాత నెక్స్ట్ 20 సీరియస్ మెసేజ్ ఏంటంటే నిజమైన దేవుడు. చాలా పవర్ఫుల్గా ఉంటాయి 20 మెసేజ్లు. ఈజ్ ద రియల్ గాడ్ అండి. యేసుప్రభుల దేవుడు ఎక్కడున్నాడండి? ఈజ్ ద రియల్ గాడ్. దేవుళ్ళు అనబడేవారు ఉన్నారు ప్రపంచం అంతా. దేవుడు ఒకరే. ఎవరండి? ఆయనే యేసు ప్రభు. అక్కడ ఏం చెప్తున్నాడు? చదవ మళ్ళీ. నేను లోకమునకు వెలుగును, నేను లోకానికి వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వెలుగు కలిగి ఉంటామండి. మనం జీవపు వెలుగు కలిగి ఉంటే చీకటిలో మనం నడవండి, లోకానుసారంతో మనం ఉండమండి, లోకంతో స్నేహం చేయలేమండి. ఇది చీకటి శక్తులకి దేవునికి వెలుగుకున్న వ్యత్యాసం. తర్వాత యోహాను సువార్తలోనే
9వ అధ్యాయం 5వ వచనం చదువుతలే. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. నేను లోకానికి వెలుగునని చెప్పాను. అంటే ఎవరు కూడా ప్రపంచంలో ఏ దేవుడు చెప్పని మాట అండి అది. నేను వెలుగునని చెప్పాను. అదే యోహాను సువార్తలో 12:46 చదువుతలే. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చాను. మళ్ళీ చదువుతలే. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎవరు యేసు ప్రభు నమ్ముతున్నారో వారు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు. చీకటిలో ఉండడానికి వీలు లేదు. చీకటి కార్యాలన్నీ తర్వాత బైబిల్ వివరణలో చూస్తాం. చీకటికి మనకి సంబంధం లేదండి. నేను ఈ లోకమునకు వెలుగుగా నేనే ఈ లోకానికి వెలుగుగా వచ్చాను. కనుక ఇక్కడ కూర్చుని మనం అందరూ ఈ మెసేజ్ ఎండ్ అయ్యేసరికి మీరు వెలుగు సంబంధంలో చీకటి సంబంధంలో మీకు అర్థమైపోతుందండి. నా వరకైతేనండి ఈ మధ్యకాలంలో చాలా క్షుణ్ణంగా ప్రార్థించాను. నేను దినానైతే 1:45 నిలువ మోకాళ్ళ మీద అలా ప్రార్థించాను. నీవు లేని రోజు వద్దు ప్రభు అని చెప్తున్నాను. నీవు లేని దీవెన నాకు వద్దని చెప్తున్నాను. నేను నాతో ఉండాలి ప్రభు అంటున్నాను. ఎలాంటి ప్రార్థన చేస్తున్నానంటే ఏలియా మీ వంటి మానవ స్వభావం గలవాడే అనే మాట వాడుతూ నేనేం వాడుతున్నాను, విక్టర్ ప్రభాకర్ మీ వంటి మానవ స్వభావం గలవాడే, కానీ విక్టర్ ప్రభాకర్ ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడని చెప్పాలి ప్రజలు. అలాగే నీ గురించి అలా ప్రజలు చెప్పాలి. నీ జీవితం ద్వారా నీ కుటుంబం ద్వారా అద్భుతాలు జరగాలి. జరగవని మీద అనుకోకండి. అండ్ మదర్ తెరీసా ఆవిడే స్మాల్ లేడీ, 4 అడుగులు. ఆవిడ పుట్టినప్పుడు కానీ ఆ వీధిలో కానీ వాళ్ళ బంధువులు ఎవరు కూడా పర్సనాలిటీ చూసి పొట్టిది ఎవడికి పనికి వస్తుందని అనుకుని ఉంటారు. ఆవిడ ఏమైపోయిందండి, ప్రపంచానికే ఒక వెలుగుగా అయిపోయిందండి మదర్ తెరీసా. కనుక దేవుడు నన్ను వాడుకుంటాడు. దాని గురించి మీరు ఆలోచన చేయవలసిన పని లేదు. మళ్ళీ ఒకసారి చదివితలే. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు. చీకటిలో ఉండకూడదండి, అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చినాను. దేవుడు లోకానికి వెలుగుగా వచ్చాడు. మన వెలుగులో ఉన్న బద్ధులమై ఉన్నాము. బైబిల్ ఎవరిలోకి వెళ్తున్నాం అండి, పగటి సంబంధులు. అదే మూలవాక్యం ధ్యానించే 1 తెస్సలోనిక 5:5 చదువురా. మీరందరూ వెలుగు సంబంధులు పగటి సంబంధులనే ఉన్నారు. పగటి సంబంధులు అంటే ఎవరండి? ఎవరి గురించి చెప్తున్నాడు? ఆయన వెంబడిస్తున్న వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఇవాళ మనం ఎవరి గురించి చెప్పాలి? మీ గురించి చెప్పాలి, నా గురించి చెప్పుకోవాలి. మీరందరూ వెలుగు సంబంధులు పగటి సంబంధులనే ఉన్నారు. పగటి సంబంధులే ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారం అసలే కాదు అండి. ఇప్పుడు రాత్రి గురించి ఇంకా ధ్యానిస్తాం. రాత్రి కార్యాలు అనే దాంట్లో వివరంగా ధ్యానిస్తాం. ఈ పాపం అనేది, దొంగతనాలు అనేవి, లోకం అనేది, పబ్బులు అనేవి, రేవ్ పార్టీలు అనేవి, క్లబ్బులు అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయండి? రాత్రి స్టార్ట్ అవుతాయి, చీకట్లో స్టార్ట్ అయ్యి ఇవన్నీ కూడా ఈ పాపపు క్రియలన్నీ మీరు గమనించి చూడండి. చాలామంది చీకటి సంబంధులు రాత్రి 10 గంటల వరకు ఇంట్లో ఉంటారు. రాత్రి 10కి బయలుదేరి తెల్లవారులు ఉండి వచ్చిన వాళ్ళు ఉంటారు, తెల్లవారు ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. చీకటి సంబంధులు మనం అది కాదని చెప్తున్నాడండి ఇక్కడ. మనం అది కాదు ఏంటి, నాకు టెన్షన్గా 10 అవగానే టక్మని పడుకుని పోతాను అంతే. తెల్లవారు 4 అవగానే టక్మని లెగిసిపోతాను, టైం అంతే. ఇది ఆధ్యాత్మిక కాదండి, ఆరోగ్యరీతిగా కూడా చెప్పారు పెద్దలు. చెప్పారు ఏంటంటే ఎర్లీ టు ద బెడ్, ఎర్లీ ఫ్రమ్ ద బెడ్ అంటాడు. పడకకి త్వరగా వెళ్ళు, పడక నుంచి త్వరగా లేవు అంటాడు. మరి అన్నిలు అయితే దాన్ని ఎంతగా నమ్ముతారంటే ఉదయం 3 గంటల నుంచి తెల్లవారు 6 గంటల వరకు అమృత గడియలు అంటారు వాళ్ళైతే. ఆ గడియల్లో లేచిన వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది. నేను ఆ సిద్ధాంతాలు నమ్మను, కానీ అవి నేను స్వతంత్రించుకుంటున్నా. 4 గంటలు ఎగడం వల్ల నాకు దేవుడు జ్ఞానం అనేది ఇచ్చాడు, ఆరోగ్యం అనేది ఇచ్చాడు, అన్నీ అనుగ్రహించాడండి. దేవుని సన్నిధిలో గడపడం అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ అదంతా ఒకసారి చదివిరా. మీరందరూ వెలుగు సంబంధులను, అది పగటి సంబంధులనే ఉన్నారు. మనం రాత్రి వారం కానే కదా, చీకటి వారము కాము. చీకటికి మన సంబంధమే లేదు, అది గమనించుకోవాలండి. ఇతరుల వలే కాకంటే ఏంటండి, ఇవాళ మనం జీవిస్తున్న ప్రదేశం ఉంది. ఇవాళ మనం ఎక్కడ జీవిస్తున్నాం, అన్యుల మధ్య జీవిస్తున్నాం. వాళ్ళకి ఒక స్టైల్ ఆఫ్ లైఫ్ ఉంటుంది, వాళ్ళకి విధానంగా జీవిస్తారు. మనం వాళ్ళతో కలిసిపోతున్నామా? మనం వాళ్ళతో కలిసిపోయి వనభోజనాలు పోతున్నామా? మనం వాళ్ళతో కలిసి సినిమాలకు పోతున్నావా? మనం వాళ్ళతో కలిసి లోకానుసరమైన కార్యాలకు పోతున్నావా? ఇతరుల వలే కాక. అయినా మార్పు ఉందా నీలో? అంటే నేను షిప్యార్డ్లో 18 years పనిచేశాను. ఇతరుల వలే కాకంటే ఆదివారం నాడు ఎప్పుడు డ్యూటీ చేసేవాడిని. ఆదివారం పని చేస్తే 4 రోజులు జీతం ఇస్తారు.
4 ఆదివారాలు పని చేస్తే చాలు ఒక నెల జీతం అడిషనల్గా వస్తుంది. నేను చేసేవాడిగా. అందరికీ తెలుసు పాస్టర్ గారు అక్కడ నుండి పాస్టర్ గారు అయినారు, పాస్టర్ గారు ఆదివారం చేయడానికి. ఇవాళ ఆలోచించండి, ఇవాళ ఇప్పుడున్న భయంకరమైన ప్రభుత్వం అది పోకపోతే చాలా డిఫరెన్స్ వచ్చేస్తాయి. ఇంకొక రోజే ఉంది 4వ తారీఖుని, కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ పోకపోతే ఆల్రెడీ ఆయన డిక్లేర్ చేసాడు ఏంటంటే ఆదివారం సెలవు తీసేయమని చెప్తున్నాడు అంతే. ఆడే చెప్తున్నాడు వాళ్ళు ఆదివారం అట్లా క్రైస్తవులకే దెబ్బ తగులుతుంది తీసేయమంటున్నాడు అంతే. అంటే ఎంత భయంకరం చూడండి. ఇంకా సంఘాలు ఉండవు, ఆరాధనలు జరగవండి. ఇవాళ నేను చెప్తుంటే చాలామందికి అర్థం కాదండి. ఇవాళ మన రాష్ట్రంలో కూడా వీళ్ళందరూ ముగ్గురు గెలిచారు, ఈ దయ్యాలు ముగ్గురు గెలిచారండి. ఆలోచించేయండి, వాళ్ళు ఏంటంటే ఆదివారం సెలవు తీసేయమంటున్నారు, ఆరాధనలు చేయకూడదు అంటున్నారు. క్రైస్తవులు ఇండియాలో ఉండడానికి వీల్లేదు అంటున్నారు, ముస్లిమ్స్ ఇండియాలో ఉండడానికి వీల్లేదు అంటున్నారు. భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏమంటారండి, ఇతరుల వల్లే కాక. ఇవాళ ఆలోచన చేసుకోండి, నువ్వు పని చేస్తున్న ప్రదేశంలో నీకు నీ పక్కన పని చేసుకోవడానికి ఏం తేడా ఉందా? నువ్వు చదువుకున్న కాలేజీలో స్కూల్స్లో ఎక్కడైనా నీకు ఆ తోటి విద్యార్థికి తేడా ఉందా లేదా? అండ్ నేను పనిచేసిన ద్వారా లాట్ ఆఫ్ డిఫరెన్స్. వాళ్ళే చెప్తారు, పాస్టర్ గారు ఆదివారం గుడికి రా, పాస్టర్ గారిని పిలిచి ఉన్నాను, ఖాళీ టైం వస్తా లేజర్ టైంలో వాళ్ళకి వాక్యం చెప్పేవాడిని. ఇవాళ మనం ఎలాగున్నామండి, ఇతరులతో కలిసిపోతున్నామా? వాళ్ళకి మనకైనా తేడా ఉందా? మనల్ని ఎవరైనా ఒక క్రైస్తవులుగా క్రైస్తవులుగా గుర్తిస్తున్నారా మన ప్రదేశాల్లో? ఆలోచన చేసుకుందాం. దాని వాక్యం చూద్దామండి. 1 తెస్సలోనిక 5:6. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక విందము. మళ్ళీ చదవమా. కావున ఇతరుల వలె నిద్రపోక అంటే అర్థం ఏంటండి? నిద్రపోవడం అందరూ పడుకుంటారు. ఇతరుల వలె నిద్రపోవడం అంటే ఏంటంటే, మీకు చెప్పాను కదా, రాత్రి 10 గంటలు బయలుదేరుతారు కదా, రాత్రి చీకటి మనుషులు. వాళ్ళు రావడం ఎప్పుడు వస్తారండి? తెల్లవారు 3కో 4కో 5కో వస్తారు. వాళ్ళు ఎన్ని గంటలకు తెలుసండి? ఆడమాగే కూడా అది. వాళ్ళు ఎన్ని గంటలు వేస్తారు తెలుసండి? 10, 11 కూడా లెగిస్తారు. అందుకే ఏమన్నాడంటే ఇతరుల వాళ్ళే నిద్రపోక అంటే ఆ పనికి వాళ్ళు అలాగ ఉన్నారు, మీరు అలాగ ఉండకండి అంటాడు. ముఖ్యంగా ఆడవాళ్ళు. సామెతలు 31వ అధ్యాయంలో ఆ జ్ఞానవంతురాల గురించి చెప్తూ ఆడ ఎప్పుడు లెగిస్తుందని చెప్తానండి, వేకువజామునే లెగిస్తుందట. అంటే నేను ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, నా మైకులో వింటున్న వాళ్ళు చెప్తున్నానండి, ఏ స్త్రీ వేకువజాములో లేదో ఆవిడ చీకటి సంబంధురాలే, ఆవిడ సాతాను సంబంధురాలే, దేవ సంబంధురాలు కాదు ఆవిడ. మా అమ్మ చీకటితోటే లేచిపోయేదండి. ఎక్కడికి వెళ్తున్నా మా అమ్మ ఇంత చీకటితో లేచాను వెనక అసలు వెళ్ళిపోండి అండి, మేడ మీదకి వెళ్ళిపోయి ఒక మూలకి వెళ్ళి ప్రార్థన చేసి మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి. నిజంగా చేస్తున్నాను, ఇంకొకసారి చెప్తున్నాను, వేకువజాము నేను లెగిసి ప్రార్థన చేసిన అనుభవం మీలో ఎవరికి లేదు. ఎక్కడ ఉన్న స్త్రీలు మీ కేసులో సంబంధం లేదండి. అందువల్లే మీ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, అందువల్లే మీ బిడ్డలు పాడైపోతున్నాయి, అందుకే మీ గొడవలు ఆర్థిక ఇబ్బందులు అందుకే వస్తున్నాయి మీకు. నేను చెప్తున్నానండి, మీ ఒక్కరి ప్రార్థన మీ కుటుంబాన్ని నిలబడుతుందండి. నా ఇంట్లో వాళ్ళందరూ ప్రార్థన చేస్తుండలేదు నాకు అనవసరం. నా ప్రార్థన నా కుటుంబాన్ని నా ప్రార్థన నా సంఘాన్ని కాపాడుతుంది. చీకటి సంబంధంలాగా వండుకో, ఇతరుల వల్ల నిద్రపోకూడదు, తెల్లవారులు పడుకోకూడదండి. ఇట్స్ అ వెరీ షేమ్ఫుల్ థింగ్. ఇట్స్ చాలా ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నాడు. ఇతరుల వల్ల నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక. 2వ క్యారెక్టర్ ఎవరండి? బ్రదర్స్. మత్తులు ఏంటి పాస్టర్ గారు, మత్తులు అంటే ఒక మగవాళ్ళే తాగుతారు అనుకుంటున్నారా? ఆడవాళ్ళు కూడా తాగేస్తున్నారు. ఇప్పుడు భార్యాభర్తలు కలిపి తాగిస్తున్న వాళ్ళు ఉన్నారు. మన శుక్రవారం నాడు ఈ తాగుబోతుల గురించి చాలా వివరంగా చెప్పానండి. అండి ఆ త్రాగుబోతులు అమ్మి ఆ లిక్కర్ మీద ఒకటి రాస్తారు. ఏంటి రాస్తారండి? మద్యము ఆరోగ్యానికి హానికరము అంటే. అప్పుడు ఇటు వెళ్ళి ఆ సారా కొట్టుకి వెళ్ళి ఏటి అడుగుతున్నాడండి? డబ్బులు ఇచ్చి నాకు ఒక జబ్బు సీసాక ఇవ్వని అడుగుతున్నాడు అనమాట. ఈ తాగుబోతులందరి గురించి మనం చాలా వివరంగా చెప్పానండి. తాగుబోతులకి ఏంటంటే ముందు ఫేస్ గ్లోకి వద్దండి. పోలీసు వాళ్ళు వీళ్ళందరూ అక్కడ ముఖాన్ని బట్టి ఇటు తాగుబోతుడు అని చెప్పేస్తారు. స్కిన్ అంతా పాడైపోతుంది. ఇవి తర్వాత సంగతి. తాగుబోతులు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఖాళీ వైన్ సీసా ఏదైనా తీసుకోండి, విస్కీయో బ్రాండ్ ఖాళీ సీసా తీసుకుని అందులో అగ్గిపుల్ల వేయండి, డగ్మని మంట వస్తుంది. అంటే ఒక సీసా కాలిపోయేంత మంట అందులోంచి వస్తుందంటే ఆ మంట నువ్వేం చేస్తున్నావు?
లోపలికి ఎక్కిస్తున్నాం. అందుకే ఊపిరితిత్తులు పాడైపోతాయి, గుండెకాయ పాడైపోతుంది. ఈ త్రాగుడు వల్ల ఏంటంటే ఆరోగ్యం పోతుంది, ఆయుష్ తగ్గిపోతుంది. కనుక మనం చాలా ఇంపార్టెంట్. మత్తులము కాక ఎందుము. ఈ త్రాగడం గురించి ఎలా చెప్తున్నారని ఇప్పుడు కొత్త కనిపెట్టరు. రేపు పెట్టండి అదే డ్రగ్స్, ఇంజెక్షన్స్, మత్తులు. తాగడం అంటే కష్టం ఉంది, మత్తు ఇంజెక్షన్లు వేసుకోవడం. వాళ్ళకు కూడా ఏమవుతున్నారండి, ఈ తాగుబోతాడు 42-52 సంవత్సరాలు వెళ్ళిపోతారండి. బాగా తింటే తాగుబోతాడు 52 సంవత్సరాలకు చచ్చిపోతాడు. ఈ లోపు తిండి సరిగా లేనో 42 సంవత్సరాలుగా చచ్చిపోతాడు. మత్తులో అలా కాదండి. మత్తు మందులు ఒకటి స్టార్ట్ చేశాడండి, ఇవాళ 5 సంవత్సరాలు లెక్కేసుకోడు. 5 సంవత్సరాలు ఏమన్నాడు గ్యారంటీగా చచ్చిపోతాడు. కారణం ఏంటంటే డ్రగ్ డిక్ అయిపోతాడు, మైండ్ అన్నీ పాడైపోతాయి వాడికి. సో వెరీ డేంజరస్ థింగ్. ఇంకా డ్రగ్స్ తీసుకోవడం వల్ల, మత్తు మాత్రలు తీసుకోవడం వల్ల ఆ బాడీ మీద ఏం పని చేయవండి. వాళ్ళకి మందులు ఎక్కువ మీరు తీసుకోవడం వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి, లేని జబ్బులు వస్తాయి. షుడ్ బి వెరీ కేర్ఫుల్. అందుకే నేను మందులు వాడండి అట్లా జోలికే నేను. మత్తు మందులైనా అలాంటివి కాదు, నీ జీవితాన్ని నాశనం. అదే ఇక్కడ అంటున్నాడు, మత్తులము కాక. ఇది ఒక మత్తు. ఈ డ్రగ్స్, వైన్స్ అవి. ఇంకొక మత్తు ఏంటండి, ఆడవాళ్ళు పిచ్చోడు ఉంటాడు, మగవాళ్ళు పిచ్చోళ్ళు ఉంటారు. డబ్బు పిచ్చోడు, అది మత్తే. డబ్బు పిచ్చోడు ఉంటాడు, ఎలాగైనా డబ్బు సంపాదించాలి. ఇంకా డబ్బు సంపాదించడానికి ఏ పనైనా చేస్తున్నాడు అండి. నేను నా హోల్ లైఫ్లో ఎవరి దగ్గర 10 రూపాయలు అన్నీ నేను తీసుకోలేదండి. హోల్ లైఫ్లో నేను ఎవరికి ఆర్థిక పరంగా వచ్చలేను. షుడ్ బి వెరీ కేర్ఫుల్. మత్తు అంటే రకరకాల మత్తులు. ఆ మత్తులో ఉన్నడికి ఏం అర్థం కాదు. అండ్ ఆడాళ్ళ మత్తులో ఉన్నడికి ఏం చెప్పినా అర్థం కాదు. మగవాళ్ళ మత్తులో ఉన్న అమ్మాయికి ఏం చెప్పినా మీకు అర్థం కాదు. తాగుడు మత్తులో ఉన్నడికి ఏం చెప్పినా అర్థం కాదు. కనుక 2 విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే నిద్రపోక, ఇతరుల వాళ్ళే నిద్రపోక అంటే చెప్పాను కదండి. తెల్లవారి సూర్యుడు ఉదయించేసరికి నువ్వు పడక మీద ఉండడానికి వీలు లేదండి. షుడ్ నాట్. నా మాటలైతే నేను అంగీకరించకండి, బైబిల్లో మాటలే. జ్ఞానం గల గుణవంతురాలు ఏంటండి, చీకటితో లెగిస్తుంది అండి. ఆడవాళ్ళ గురించి చెప్పారు కదా, మా మగవాళ్ళ గురించి చెప్పలేదు, పడుకుందని ప్లాన్ వేస్తారు కదా మీరు. మీకు చెప్పబడ్డది ఏంటంటే, ఆయన వేకువజామునే పెందల కడనే లేచి ఆ ప్రార్థనలు చేశారు అండి. పెందల కడనే ఏదైనా సరే రాత్రి 1 గంటకు పడుకునే సరే 4 గంటలు లెగిసి ప్రార్థన చేస్తానండి. నా బలం ఏంటంటే ప్రార్థనేనండి. నా బలహీనత ఏంటంటే ప్రేమించడం, మనుషులు ప్రేమిస్తానండి. మళ్ళీ చదివితే ఒకసారి, కావున ఇతరుల వల్లే నిద్రపోక, మెలకువగా ఉండి మత్తులము కాకుందము. తర్వాత రాత్రి కార్యములు, ఇదే ఇందాక డీటెయిల్గా చెప్తున్నాను. రాత్రి కార్యాలు అంటే చీకటి కార్యాలు. ఈ రాత్రి కార్యాలు ఏంటంటే నైటే స్టార్ట్ అవుతాయి. అన్నీ కూడా దొంగతనాలు నైటే స్టార్ట్ అవుతాయి, వ్యభిచార కార్యాలు నైటే స్టార్ట్ అవుతాయి. ప్రతి నీచ కార్యం, క్లబ్బులు, పబ్బులు, రేవ్ పార్టీలు ఇవన్నీ కూడా నైటే స్టార్ట్ అవుతాయి, పగలు చేసేవి కాదు అవి. రాత్రి కార్యాలు. ఈ రాత్రి కార్యాల గురించి దేవుని వాక్యం రిఫరెన్స్ చూసుకొని ధ్యానిద్దామండి. 1 తెస్సలోనిక 5:7. 1 తెస్సలోనిక 5:7. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉంటారు. ఏంటి నిద్రపోయే టైం ఎప్పుడండి? రాత్రి నిద్రపోవాలి. పగలు నిద్రపోతున్నాడు అంటే ఏంటండి, వీడు వ్యతిరేకంగా ఉన్నాడు, సిస్టమ్కి వ్యతిరేకంగా ఉన్నాడు. నిద్ర లోపించగానే వచ్చే జబ్బు ఏంటి తెలుసండి? జాండీస్, పచ్చకామెర్లు అంటారు. నిద్ర ఎప్పుడైతే నీకు లోపించిందో పచ్చకామెర్లు వస్తాయి. అందులో కొద్దిగా ఎక్స్ట్రా అయ్యేవనుకోండి నువ్వు, దానికి తర్వాత ఉబ్బు కామెర్లు అంటారు. చచ్చిపోవడమే, నువ్వు బతకవే. ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలండి. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అందుకే టైమ్లీ పడుకోవాలి. మోస్ట్ ఆఫ్ ది రోగాలు నిద్రలో పోతాయి. పిల్లలు గమనించి చూడండి, నిద్రలోనే వాళ్ళు ఎదుగుతారు. నిద్ర అనేది దేవుడు ఇచ్చిన పీరియడ్, అది ఆ టైంలో నేను నిద్రపోవాలి. కానీ ఎప్పుడది నిద్రపోవారు? రాత్రివేళ పగటిపూట కాదు. ఏంటి వాళ్ళు ఉద్యోగాలు కూడా అలాగే ఉన్నాయి. రాత్రి అంతా కంప్యూటర్ దగ్గర కూర్చుంటారు పాపం. వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఏదో రాత్రి అంతా కూర్చొని పాపం తెల్లారులు పడుకుంటారు. ఏంటి బాబేడంటే రాత్రి అంతా డ్యూటీ కదండి పడుకున్నాడండి అంటారు. అంటే వాళ్ళు ఏమైంది, ప్రపంచ పరిస్థితులు కూడా మారిపోయి తారుమారైపోయి. నిద్రపోవారు, రాత్రి వేళ నిద్రపోవాలి. మత్తుగా ఉండేవారు రాత్రి వేళ తెల్లారులు తాగిసిన వాళ్ళు ఉంటారు. గుడికి వచ్చి గుడి అయిపోయిన తర్వాత ఈ పక్క సారకుల్లో దూరిపోయిన వాళ్ళు కూడా ఉంటారు.
ఎంత వేరంగా పాస్ట్ గారు ముగించేస్తారు ఆరాధన. ఇంట్లో హాఫ్ బాటిల్ ఉంటుంది, రాత్రి తాగిన సగము ఆ మిగిలిన హాఫ్ బాటిల్ ఉందనమాట. అది పాట పాడుతుంటుంది, రాబోయి అని. ఉండు పాస్ట్ గారు ప్రసంగం పొడిగిస్తున్నారు, వేరేగా వచ్చేస్తాడు, డోంట్ వరీ అని చెప్తుంటాడు ఇక్కడి నుంచేదని. అర్థమైందండి? పగటిపూట మత్తులుగా ఉండకూడదు అంటే రాత్రి ఉండమని చెప్పట్లేదు నేను మీకు, రాత్రి కూడా ఉండకండి దయచేసి. కానీ ఇక్కడ మత్తులు ఎప్పుడు ఉంటాడు అనే విషయాలు ఇక్కడ గమనిస్తున్నామండి. ఆ తర్వాత మత్తులము కాక అంటే ఏ సమయంలోనైనా ఏ విషయంలో అయినా మనం మత్తులు కాక ఉండాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దుష్ట సాంగత్యము మంచి నడవడి పాటు చేస్తుంది. నిన్నటి దినాన్ని నేను వేకువజామున ప్రార్థన చేసేటప్పుడు ఈ సిటీలో ఒక చాలా పెద్ద ఆయన క్రైస్తవ నాయకుడి గురించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా వాడిని మార్చినైనా లేకపోతే దాన్ని తీసుకెళ్ళిపో ప్రభు, భూమిని తీసుకెళ్ళిపో ప్రభు అని చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు పాస్టర్ గారు ఆయన గురించి అంటే, ఆయన పాస్టర్లకి లీడర్స్కి బాగా డబ్బులు ఉన్నాడు. మంచి స్టార్ హోటల్స్ పట్టుకెళ్తాడు, వాళ్ళకి స్టార్ హోటల్లో భోజనాలు ఇప్పిస్తుంటాడు. ఆ భోజనాలన్నీ ఇప్పించి ఆయనే ముందు ప్రార్థన చేస్తాడట. ప్రార్థన చేసి వైన్ ఇస్తాడట అందరికీ. ఆ వైన్ తాగమంటాడట. వాడు అంటాడట, యేసు ప్రభు గారు ప్రభు సంస్కారం అంటే ద్రాక్షారసం ఇచ్చాడు, తప్పు కాదు తాగండి అంటాడట. అందులో బలైపోయిన ఒక పాస్టర్, ఒక పెద్ద నాయకుడు నాకు ఫోన్ చేసి, ఆ పెద్ద ఆయన వల్ల నేను త్రాగుబోతుని అయిపోయానండి అని చెప్పాడండి. నేను కన్నీరు కాసి ప్రార్థన చేశాను, ప్రభువా వాడిని మార్చండి లేకపోతే వాడిని తీసేయండి ప్రభు అని. అంటే నువ్వు తండ్రిగా పిల్లలకి మాదిరిగా ఉండలేకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు పాడైపోయే పరిస్థితిలో ఉండద్దు. నువ్వు తల్లిగా నీ బిడ్డలకి మాదిరిగా ఉండలేకపోయినా పర్లేదు, కానీ వాళ్ళు నాశనం అయిపోయేలాగా నువ్వు ఉండద్దు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు మంచి చేయలేకపోవచ్చు నీ పిల్లలకి, కానీ మంచి తల్లిగా ఉండు. మంచి చేయలేకపోవచ్చు తండ్రిగా, మంచి తండ్రిగా ఉండు. నువ్వు చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలు పాడైపోవడానికి వాళ్ళే కారకులుగా ఉంటారండి. ఆ కుమారుడు తాగుబోతుగా అయిపోవడానికి ఆ తండ్రే కారకుడిగా ఉంటాడు. ఆ కుమార్తెని క్రమశిక్షణ లేకుండా జీవించడానికి తల్లే కారకురాలుగా ఉంటుందని. షుడ్ వెరీ కేర్ఫుల్. మత్తులము కాక చాలా జాగ్రత్తగా ఉండాలండి. మొదటి తెస్సలోనిక 5:8 విషయాలు చెప్తున్నాడు. మొదటి తెస్సలోనిక 5:8. మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండదు. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే మనం వెలుగు సంబంధం, మనకి జగడతో సంబంధం లేదు. ఈ రాత్రి కార్యాలతో మనకు సంబంధం లేదు. ఏమంటే నాకు కోటాను కోట్లు ఎవడు ఇచ్చిన వైన్ తాగని నేను తాగనండి. నాకు కోటాను కోట్లు ఎవడని ఇచ్చి క్లబ్లకి వెళ్దామని నేను వెళ్ళనండి. కోటాను కోట్లు ఎవడని ఇచ్చి పబ్బులకి రమ్మని నేను వెళ్ళనండి. జరగ విషయాలు నాకు అన్నిటితో సహవాసం చేయనండి. అన్నిటితో నేను గంటలు కూర్చోలేనండి. వాడికి నాకు సంబంధం ఏంటండి? వాడు దేవుడికి సంబంధం ఉండదు, వాడికి దేవుని మాటలు ఉండవు వాడి దగ్గర. వాడితో నేను ఎలా కూర్చొని గడుపుతానండి? హౌ కెన్ ఐ గివ్ మై టైం టు దట్ ఫెలో? అన్యులు కాదండి, నామకార్థ క్రైస్తవులుగా నేను దూరంగా ఉంటాను. కనుక ఇక్కడ ఏమంటున్నాడండి? మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము. చాలా జాగ్రత్తగా మంచి గొప్ప సందేశం చెప్తున్నాడు ఇందులో. దాని వివరణలు చూస్తాం, చదవమా? విశ్వాస ప్రేమలను విశ్వాస ప్రేమ అనే కవచాలు అంటే షీల్డ్ వేసుకోమంటున్నాడు. విశ్వాస ప్రేమ. విశ్వాసం అంటే డీటెయిల్గా చూస్తాం. విశ్వాసం అంటే నమ్మకం. విశ్వాసం లేకుండా ఎవడు దేవుడికి ఇష్టడేంటిట అసాధ్యం. దేవుని వద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని, తన వద్దకు వారికి ఫలం ఇస్తాడని నమ్మాలి. విశ్వాసము, తర్వాత ప్రేమలను కవచము. ప్రేమ అంటే ఏం ప్రేమ? సినిమా ప్రేమలు కాదు. ఏ ప్రేమ అండి? ద లవ్ ఆఫ్ అగాఫే. దేవుని ప్రేమ గురించి చెప్తున్నాడు. దేవుని ప్రేమను నువ్వు కలిగి ఉండాలి. తర్వాత రక్షణ నిరీక్షణను. చూడండి, 2 థింగ్స్ చెప్తున్నాడు. రక్షణ నిరీక్షణను. శిరస్త్రాణం ధరించండి. రక్షణ నిరీక్షణ. రక్షణ అంటే ఏంటంటే సాల్వేషన్. యేసు ప్రభువుని నువ్వు రక్షకుడిగా అంగీకరించదు. కంపల్సరీగా ఉండాలి మనిషికి, లేకపోతే నరకానికి పోతాడండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి, నా మైకులు ఇంటి అందరూ చెప్తున్నాను, యేసు ప్రభులో తిరిగి జన్మించిన అనుభవం నీకు లేకపోతే నిశ్చయముగా నిశ్చయంగా నరకానికి పోతావు నువ్వు. యేసుప్రభు గారు చెప్పిన మాట లావి కాదు. ఒకడు నూతనముగా జన్మించకపోతే దేవుని రాజ్యమును చూడాడు. హైలీ ఇంపాసిబుల్. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించకపోతే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించి గుడికి రావడం వల్ల దేవుని రాజ్యానికి వెళ్ళిపోడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి, నా మైకులు వింటున్న వాళ్ళు చెప్తున్నానండి, ఇక మారు మనసు అనుభవం లేకపోతే ఈ గడిలోనే పొందండి. లేకపోతే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే ఎవరిని మీరు మోసం చేయటం లేదు.
నాకేముందండి నరకాన్ని పోతా అనుకుంటున్నారా? నరకం అన్నది నిరతముండును, అగ్ని ఆరదు, పురుగు చావదు. తట్టుకోలేవు. నరకం అనేది తట్టుకునే పరిస్థితి ఏం కాదు అది. దాట్స్ హైలీ టార్చర్డ్, హైలీ ఫైర్. అగ్ని గంధకాలు, యుగ యుగాలు ఆ మాటలు ఉంటారండి. సో దానికి నువ్వు వెళ్లకుండా ఉండాలంటే విధిగా నువ్వు మారు మనసు పొంది ఉండాలి. అదే రక్షణ, నిరీక్షణ. నిరీక్షణ విశ్వాసం, విశ్వాసంలోంచి వచ్చేది నిరీక్షణ. నిరీక్షణ అంటే కనిపెట్టుకోవాలని ఉండడం. నాకు దేవుడి కార్యం చేస్తాడు, ఎస్ గాడ్ విల్ డూ, దేవుడు ఇస్తాడు, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకళ్ళు రక్షించకపోయినా ఈ ప్రతిమకు మాత్రం మేము మొఖం. అదే నిరీక్షణ అనమాట. నిరీక్షణ కలిగి ఉండాలి. దీన్ని 4 మాటలు వివరణ చూద్దామండి. విశ్వాసము, ప్రేమ, రక్షణ, నిరీక్షణ వివరణ చూసుకొని మనం ముగించుకుందామండి. మొట్టమొదటిగా విశ్వాసం గురించి చూద్దామండి. హెబ్రీ 11:1. హెబ్రీ 11:1 చదువురా. విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. అదృశ్యమైనవి అంటే కనిపించినవి ఉన్నవనుటకు రుజువునైనది. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. ఏంటి ఇవాళ నాకు అది చర్చ్ బిల్డింగ్ కావాలి, నాకు కనిపిస్తుంది అది ఎలాగుందో, మీకు అనిపిస్తుంది కానీ నేను చూస్తున్నాను అది ఎలాగుంటుందో. నాకు ఒక స్థలం ఉందండి, నాకు 3.5 ఎకరాల స్థలంలో సిటీ ఆఫ్ రెఫ్యూజీ పెట్టాలని నాకు ఆశ ఉంది. సిటీ ఆఫ్ రెఫ్యూజీ అంటే ఆశ్రయపురం అని. దాన్ని చూస్తున్నాను నేను. దానికి ఒక డబల్ రోడ్ వేసాయి. అది ఎలా ఉంటుంది ఆ మహిమని నేను చూస్తున్నాను. దట్ ఈస్ కాల్డ్ ద ఫెయిత్. చాలాసార్లు చెప్పాను, an architect will see the statue before he make the statue అంటాడు. శిల్పకారుడు ఆ బొమ్మను చెక్కకు ముందే దాన్ని చూస్తాడట. అండ్ ఈ ఆదివారం మెసేజ్ ఉంది, నేను సోమవారం గ్యాప్ ఇస్తాను, ఒక్కొక్క సోమవారం పట్టుకుంటాను. ముందు ప్రభుని అడుగుతాను, ప్రభువా నెక్స్ట్ మెసేజ్ ఏంటి, సిద్ధం 6వ మెసేజ్ ఏంటి ప్రభు అని అడుగుతాను. ఒక్క హెడ్ ఇస్తాడండి దేవుడు. అంటే నాకు వెంటనే ఆ మెసేజ్ అంతా ఫామ్ అయిపోతుంది నా మైండ్లో. దాన్ని వెంటనే పేపర్ మీద పెడతానండి. షుడ్ వెరీ కేర్ఫుల్. విశ్వాసం అంటే ఏంటంటే అక్కడ ఏమి లేదు, దేవుడు ఇస్తాడు. ఇవాళ మన కుటుంబాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి, మీ కుటుంబాలు కొన్ని ఆశలు ఉంటాయి. ఆడపిల్లలు ఉన్నారు, మీకు ఒక ఆశ ఉంటుంది. అలాగే మగపిల్లలు ఉన్నారు, మీకు ఒక ఆశ ఉంటుంది, ఇలా జరగాలని ఉంటుంది. అది మీకు కనిపించదు. అది హైలీ ఇంపాసిబుల్గా ఉంటుంది అనమాట. కానీ దాన్ని సాధ్యపరిచే దేవుడే అదే విశ్వాసం. అంటే నా జీవితంలో నేను సామ్యూల్ బాబు గారితో కూర్చొని అదే చెప్తున్నా, దేవుడు నేను ఏమేమి ఆశించాను అన్ని ఇచ్చాను, నాకు ఒకటే మిగిలిపోయిందిరా. ఐ వాంట్ టు సీ ద లార్జెస్ట్ చర్చ్ బిల్డింగ్, పెద్ద చర్చ్ బిల్డింగ్ చూడాలి, విస్తృతమైన పరిచర్య చేయాలి. నమ్మకం నాకు దేవుడు చేస్తాడు కార్యాలన్నీ కూడా. అదే అంటున్నాడు విశ్వాసం. చదువుతలే విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం, వాటి యొక్క నిజ స్వరూపం. అదృశ్యమైనవి అంటే లేవు కదా, అక్కడ ఏమి లేవు కదా, అవి ఉన్నవనుటకు ఉన్నవాడానికి రుజువునైనది. దట్ ఈస్ కాల్డ్ ద ఫెయిత్. విశ్వాసము లేకుండా ఒకడు దేవుడికి ఇష్టడైనట అసాధ్యం, హైలీ ఇంపాసిబుల్. దేవుని యొద్దకు వచ్చేవాడు తన్ను వెతుకు వారికి ఫలం ఇస్తాడని నమ్మాలి. అండ్ అది నా జీవితంలో మెండిగా అనిపించానండి. నాకు ఫలానా జరగదని ఉండదండి. అటువంటి ఫెయిత్ దేవుడు నాకు ఇచ్చాడు. నా జీవితంలో జరిగిన కార్యాలు ఒక్కొక్కటి చెప్తే మీకే ఆశ్చర్యం కలుగుతుంది. జరగదు ఎవరికి కూడా. అలాంటి దేవుడు నాకు చేశాడు. నేను అమెరికా దేశం మొట్టమొదటిగా నేను వెళ్ళినప్పుడే వీసా అనేది ఒక పాస్పోర్ట్ మీద పడాలంటే 6 నెలలు కంపల్సరీ ఆ పాస్పోర్ట్కి లైఫ్ ఉండాలి. కానీ నా పాస్పోర్ట్కి అప్పుడు 5 నెలలే లైఫ్ ఉంది. అమెరికన్ ఎంబసీ వీసా కొట్టించాడు. నేను అమెరికాకి వెళ్ళిపోయాను. అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత నాకు 7 నెలలు ఉన్నాను. సో 5 నెలలుగా నా పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది. ఇక్కడంటే పాస్పోర్ట్ కంటే బోల్ టైము పద్ధతి అంత ఉంటుంది. అక్కడ ఉదయం అడిగితే సాయంత్రంకి ఇచ్చేస్తాడు పాస్పోర్ట్. నేను ఇప్పుడు అమెరికాలో వాషింగ్టన్కి వెళ్ళి మన ఇండియన్ ఎంబసీకి వెళ్ళాను. ఇండియన్ ఎంబసీకి వెళ్ళి పాస్పోర్ట్ అంటే ఆ పాస్ట్ గారు ఫార్మ్ ఫిల్ చేసి ఇచ్చేయండి, ఈవినింగ్ 3 గంటలకు వచ్చి పాస్పోర్ట్ తీసుకెళ్ళిపోండి అన్నాడు. ఆ డైరెక్టర్ నన్ను కూర్చోమని, పాస్ట్ గారు అమెరికాలో అంత పిచ్చోళ్ళు చూడండి అన్నాడు. ఏంటి సార్ అన్న, మీ పాస్పోర్ట్ వాడు వీసా వేసరికి 5 నెలలు ఉంది సార్ దీని లైఫ్, మేము వీసాడు వేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో మీకు
అది వేసాడంటే అని ఏం ఆలోచిస్తున్నాడు చూడ. అదే మనకి విశ్వాసం. అర్థమైందండి? అతీతమైన కార్యాలు చేసే దేవుడే యేసు దేవుడు. దేవుడికి అసాధ్యమైనది ఏది ఉండదండి. నేను మొట్టమొదటిగా అమెరికా వెళ్ళాను, నాతో యేసుపాదం ఎంఏ పాలు వచ్చారు. అదే నేను ఫస్ట్ టైం అమెరికా వాళ్ళు 2-3 సార్లు వెళ్ళి వచ్చాను. న్యూయార్క్లో దిగాను. నాకు అక్కడ ఏంటి జరుగుతుందో తెలియదు, ఇమిగ్రేషన్ సిస్టమ్ నాకు తెలియదు. ఆడ మనిషి దగ్గరికి వెళ్ళిన పాస్పోర్ట్ వేసాను, అన్నీ టక్ 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 మొదలు కొడితే ఓకే బాబా అనేసిందండి. నేను పైకి రాగానే యేసుపాదంగా ఎంఏ పాలు నీకు ఎంత టైం పీరియడ్ ఇచ్చాడు. ఎంత టైం పీరియడ్ అంటే 6 నెలలు ఇస్తారు కదా కంపెనీ. చూస్తే నాకు 1 నెల ఇచ్చారు. నేను జూన్ 8 వెళ్ళాను, జూలై 8కి నేను అమెరికా తెలిసి వచ్చేయాలి. నేను అలా చూడు పాలు వేసిపోదన్నా, నేను ఎప్పుడు ఇండియాలో వెళ్ళాలంటే అప్పుడే వెళ్తానండి. అలాగే చెప్తే ఇక్కడ అవతల తమ్ముడు నువ్వు ఇండియాలో చెప్పిన మాటలు ఇక్కడ అవ్వను. నేను అలాగే 7 నెలల తర్వాత వచ్చాను అండి. నేను వాళ్ళకి మళ్ళీ లెటర్ పెట్టగానే నాకు నెల తర్వాత ఇంకొక 6 నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అంటే అసాధ్యమైనవి సాధ్యపరిచే దేవుడే యేసు దేవుడు. ఇలాంటి నా జీవితంలో చెప్పాలంటే అనేకాలండి. ఇవాళ చెప్తున్నాండి, త్వరలో మీరు అందరూ చూస్తారు మన సంఘపక్షంగా దేవుడు చేయబోతున్న ఆశ్చర్యకార్యాలు చూస్తారు మీరు త్వరలో. అని నేను ఆల్రెడీ చూస్తున్నాను. నేను అదే విశ్వాసం. నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు నమ్మట్లేదా? నువ్వు నీ బిడ్డల జీవితాలు అద్భుతాలు చేస్తున్నాడు నువ్వు నమ్మట్లేదా? ఏంటి నమ్ముతున్నావు నువ్వు? చీఫ్ మినిస్టర్ నమ్ముకుంటున్నావా? ఎమ్మెల్యే నమ్ముకుంటున్నావా? అత్తమాలు నమ్ముకుంటున్నావా? డబ్బును నమ్ముకుంటున్నావు. ఏం నమ్ముకుంటావు? డబ్బు చేయలేని పనులు చేసే దేవుడి కార్యాలు. డబ్బున్నోడు కార్యాలు జరగవండి, దేవుడు చేస్తాడు. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నాడు. మనీ మేక్స్ ఆల్ థింగ్స్ అనలేదు. డబ్బు అనేకమైనవి చేస్తాడు తప్ప డబ్బు అన్నీ చేస్తా అనలేదు. డబ్బున్న వాళ్ళందరూ చచ్చిపోకుంటుంటే ఇంకా మరణం ఎక్కడ ఉంటుందండి? జబ్బులు ఎవడికొస్తాయండి? డబ్బులున్నోడికి వస్తాయి జబ్బులు అనేవి. కనుక డబ్బు నేను ఏం చేయదు, నేను కాపాడదు. నీ డబ్బు నేను కాపాడదు. కనుక విశ్వాసం అనేది అంత ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఏంటండి? ప్రేమ, దేవుని ప్రేమ, అగాఫే, ద లవ్ ఆఫ్ అగాఫే. చదువు తల్లి రిఫరెన్స్ 1 కొరింథీ 13:13. 1 కొరింథీ 13:13. కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ 3 నిలుచును. ఈ 3 నిలుస్తాయి. ఏంటమ్మా? విశ్వాసము, నిరీక్షణ ప్రేమ. ఈ 3 నిలుస్తాయట. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఈ 3 శ్రేష్టమైనది ఏంటమ్మా? ప్రేమ. యేసు ప్రభు గారి దగ్గర ఒక శాస్త్రి వెళ్ళాడు. ప్రభా, ఈ 10 ఆజ్ఞలన్నీ చాలా కష్టంగా ఉన్నాయి, 2 మాటలు చెప్పి ప్రభు అన్నాడు. దేవుడు కాబట్టి చెప్పగలిగాడు. నేను ఏమన్నాడండి? నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో సేవించు. నెంబర్ 2, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. అక్కడే అంతా నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించడం, దాంట్లోనే బైబిల్ అంత ఉందండి. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమిస్తే వాడి డబ్బుని ఆశించు, వాడికి అన్యాయం చేయాలనుకో, వాడి కీడుని ఆశించు, వాడి మేలు కోరుకుంటావండి. కనుక మళ్ళీ చదువుతలేదు. కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ 3 నిలుచును. 3 నిలబడతాయి. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. కనుక ఆ ప్రేమని కలిగి ఉండండి. ఏ ప్రేమ అండి? దేవుని ప్రేమ. ఒకరోజు ఒక పెళ్ళి అవుతుంది. పెళ్ళి అవుతుంటే పెళ్ళి కొడుకు సంతకం పెట్టిందేరా వెంకట్రామన్ అని సంతకం పెట్టాడు. నేను వీడి పేరు ప్రేమ కుమార్ కదా, వెంకట్రామన్ పెడుతున్నాడు ఏంటి అన్నాడు. దీని పెద్ద స్టోరీ ఉన్నది సార్ అన్నాడు. నాకేంటంటే ఏదైనా వెంటనే తేలకపోతే నిద్ర పట్టదు నాకు. వెంటనే ఆ వీధిలో నా మోతి పేరు నాకు పిలిచాను. అమ్మ ఏంటమ్మా వీడి పేరు వెంకట్రామన్ ఉంది, ప్రేమ కుమార్ అని పెట్టా. ఆడి పేరు వెంకట్రామనే పాస్టర్ గారు. కనిపించిన వాళ్ళందరినీ ప్రేమించి వెళ్ళిపోతున్నాడట. అందుకే ఆడికి ప్రేమ్ కుమార్ అని పేరు పెట్టాడు. ఆ ప్రేమ కాదు ఇది. అర్థమైందండి? సినిమా ప్రేమలు కాదు, పనికిమాల ప్రేమలు కాదు. ఇవాళ మనం దేన్ని ప్రేమిస్తామంటే మనం ఆ సినిమా ప్రేమలనే మనం ఇష్టపడతాం. ఎరోస్, లవ్ ఆఫ్ ద లస్ట్. ఒకసారి చదివారు అంతది. కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ 3 నిలుచును. ఈ 3 నిలబడతాయి. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. తర్వాత రక్షణ, సాల్వేషన్. చదవమా దానికి రిఫరెన్స్ హెబ్రీ 2:3 అండి. హెబ్రీ 2:3 ఆ రిఫరెన్స్ చదువుతలే. ఎంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగ తప్పించుకుంటాము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమైనది. ఏంటి? యేసు ప్రభు గారి భూమి మీదకి ఎందుకు వచ్చారండి?
రోగాలు బాగు చేయడానికి రాలేదు, చచ్చిపోయిన లేపడానికి ఒకటి రాలేదు. యేసుప్రభు గారు ఎందుకు వచ్చారు స్పష్టంగా ఉంది బైబిల్లో. నశించిన వారిని వెదకి రక్షించడానికి వచ్చాడు ఆయన. ఈ కేమ్ టు సేవ్ ద సిన్నర్స్. స్వస్థత చేయడానికి, నీకు డబ్బులు ఇవ్వడానికి రాలేదు. కనుక ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించారు. 30 సంవత్సరాల తర్వాత ఆయన సేవను ప్రారంభించాడు. ఏం మొదలుపెట్టాడు ఆయన? పరలోక రాజ్యము సమీపించుచున్నది, అంతటను అందరూ మారుమనసు పొందాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆయన ఇది ప్రారంభించబడ్డది. మళ్ళీ చదువురా. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందుము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమైంది. ఇది మొదలు పెట్టిన ఎవరంటే యేసు ప్రభు మొదలు పెట్టాడండి. మళ్ళీ మొదటి భాగం చదువు తెలియ. ఇంత గొప్ప రక్షణను, దాన్ని మనం వివరించి చెప్పాలంటే, ఇంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ అండి. నీచులము, పనికి మాలము, పాపులము, అసహ్యులమైన మనల్ని ఒక మాటతో క్షమించే రక్షణ. ఎర్రనివి కెంపు వలె ఎర్రనివని మీ పాపలను హిమం వలె తెల్లగా చేసేస్తానండి. ఏంటి? నీ పాపములు ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని చెప్తున్నాడండి. ఎంత గొప్ప రక్షణ అంటే ఏం చేస్తున్నాడ? మనం నిర్లక్ష్యం చేస్తున్నాడ. చాలామంది మారు మనిషి, ఆయనకు లేదండి మారు మనిషి, ఆయనకు అవసరం లేదండి నవ్వుతుంటారు. మారు మనిషి అంటే హేళాకోలంగా. అందుకే అంటున్నాడు, ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి ఎలాగ తప్పించుకుందాము. యూ కెనాట్ ఎస్కేప్. తప్పించుకోలేవు. నరకం నీ గురించి ఎదురు చూస్తుంది, నిత్య నాశనం నీ గురించి ఎదురు చూస్తుంది. నువ్వు డబ్బు సంపాదించకపోయినా పర్లేదండి, రక్షింపబడితే చాలండి. నేను మొన్న దినాన ఫంక్షన్కి వెళ్ళి నా తల్లిదండ్రులకి ఆ ఫంక్షన్లోనే చెప్పానండి, సార్ మీ పిల్లల్ని చాలా క్రమశిక్షణగా పెంచుతున్నారు, ప్రార్థనలో పెంచుతున్నారు, వాళ్ళకి మంచి భవిష్యత్తు దేవుడు ఇస్తాడని చెప్పారు. అండ్ ఇవాళ మేము 4 అన్నదమ్ములు, మా చెల్లి ఇంత ఉన్నతం రావడానికి ఏంటండి, మా తల్లిదండ్రులు మా ప్రార్థనలో పెంచారు, వాక్యంలో పెంచారు, క్రమశిక్షణలో పెంచారు. అదే మమ్మల్ని పైకి తీసుకొచ్చింది. మా పిల్లలకి అదే మేము నేర్పించాం, సామెలకి అదే నేను నేర్పించాను. శుక్రవారం వచ్చారు మనవరాలు ఊరి నుంచి. వాళ్ళు సండే స్కూల్కి వెళ్ళాలి, ఇంగ్లీష్ సండే స్కూల్. తెలుగు రాదు కాబట్టి ఇంగ్లీష్ సండే స్కూల్కి పంపిస్తాను. మనవరాలికి 3 వారాలు చక్కగా హైదరాబాద్లో గడిపి వచ్చింది కదా. తాతయ్య ఐ డోంట్ గో తాతయ్య సండే స్కూల్ అన్నది. వాళ్ళ మమ్మీ గురించి చెప్పేసింది. అప్పుడు నేను దగ్గర తీసుకొని నా మనవరాలు కౌగిలించుకొని షోలో చెప్పాను, మనవరాల నువ్వు దీని కొరకే పుట్టావు, నువ్వు దీని కొరకే జీవిస్తున్నావు, నువ్వు సండే స్కూల్కి వెళ్ళాలి, నువ్వు పెద్ద సేవకురాలు అవుతున్నావు మనవరాల, నేను అత్యున్నతమైన సేవకురాలుగా చూడాలనేది నా ఆశ అనగానే ఒకే తాతయ్యలు గో అని వెళ్ళింది. ఏంటి నేర్పిస్తున్నావు అండి? ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారండి. ఎంతమంది తల్లిదండ్రులు మీ బిడ్డలు ఇక్కడ ఉన్నారండి? డూ యూ హ్యావ్ ఎ పెయిన్ అబౌట్ యువర్ చిల్డ్రన్? నీ కూతురు గుడికి రావట్లేదు, నీ కొడుకు గుడికి రావట్లేదు అనే బాధ ఉందా, మంట ఉందా నీకు? రేపు అర్ధాంతంగా రోడ్డు మీద చేస్తే, రేపు అర్ధాంతంగా జైలు పోలైపోతే, రేపు అర్ధాంతంగా జీవితాలు నాశనం, దేవుడు మాకేం చేయలేదని చెప్తావా నువ్వు? ఆలస్యం చేసుకొని తల్లి, ఇవాళ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. చదువు తల్లి అదే మాట. ఇంత గొప్ప రక్షణను, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసి ఎలాగ తప్పించుకుంటామండి. ఏంటి ఇది? డబ్బులు ఇవ్వమన్నాడా దేవుడు? నిలువు దోపిడి ఇవ్వమన్నాడా? మీ ఇల్లు అమ్మేసి డబ్బులు ఇవ్వమన్నాడా దేవుడు? యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసిస్తే నీవు నేంటి వారు రక్షింపబడతారంటే అది చెప్పడానికి కష్టంగా ఉందా? యేసయ్యా నేను రక్షించని చెప్పడానికి కష్టంగా ఉందండి. ఏమండి, ఇంకా భయంకరమైన సిచ్యువేషన్ ఒకటి చెప్తారండి. శిలువ మీద యేసు ప్రభు ఉన్నారండి, ఇక్కడ దొంగరాడండి. ఆడేమంటున్నాడండి, ఏయ్ నువ్వు నిజంగా దేవుడు అయితే నేను కాపాడుకొని నన్ను కాపాడయ్యా అంటున్నాడు. కానీ ఈడేమంటున్నాడండి, అయ్యా ప్రభువా నీ రాజ్యంలో నన్ను. అండి ఇది ఎప్పుడు సీరియస్గా చెప్పరు ప్రసంగికులు, ఎందుకంటే ఆడికి మారు మనసు ఉంటుంది, ఆ మాట చెప్పినోడికి మారు మనసు ఉంటుంది. ఆ శిలువ మీద దొంగకి అది లాస్ట్ మూమెంట్స్ అండి. ఆడి కానీ అక్కడ మాట చెప్పి ఉండకపోతే ఎక్కడ పోతాడు? నాడు నిత్య నరకానికి పోతాడు. ఆడికి తెలిసిపోయింది అనమాట, దిస్ మై లాస్ట్ ఛాన్స్, నాకు టైం అయిపోయిందని. వాడు సిగ్గు లేకుండా అయ్యా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసి యేసుప్రభు గారు చూద్దాం లేరు అన్నారు. యేసుప్రభు గారు నేడు నీవు నాతో
పరదేశంలో ఉంటావు. ఏంటి ఆ మాట ఇప్పుడు మాట చదవమ్మా. ఎంత గొప్ప రక్షణను, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి ఎలాగ తప్పించుకో. నిర్లక్ష్యం చేసి ఉంటాడు. ఎక్కడ పోయినండి దొంగ? నిత్య నరకానికి పోయిన. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరితో నేను మాట్లాడుతున్నాను, నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు రక్షణ అనుభవం లేకపోతే తల్లి, రక్షణ అనుభవం లేకపోతే ఈ గడిలో పొందండి రక్షణ అనుభవం. మేళ్ళు సంపాదించలేదా? నో ప్రాబ్లం. ఆస్తులు లేవా? నో ప్రాబ్లం. డిగ్రీలు లేవా? నో ప్రాబ్లం. ఏసై లేకపోతే ఎవ్రీథింగ్ ఇస్ ప్రాబ్లం. నేను అదే అవ్వాలి ఆ ఫంక్షన్లో తల్లిదండ్రులు మీ పిల్లలు బాగా పెంచుతున్నారు మీరు, మా అమ్మలు అలా పెంచారు మమ్మల్ని, అందుకు మేము ఎలాగున్నామండి. నిశ్చయంగా చేస్తానండి దేవుడి నామలో నా మనవడు మనవాళ్ళు పెద్ద దేవుని సేవకులు అవుతారండి. వాళ్ళు ఏదో కోటీశ్వరుల వాళ్ళని ఆశించట్లేదు. నా మనవడు మనవరాలు వాక్యం చెప్పాలి, అనేకులు ప్రభువులకు నడిపించాలి, వాళ్ళు దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి, అనేకులు దేవుని రాజ్యంలోకి నడిపించాలండి. అదే నా ప్రార్థన అండి. ఐ వాంట్ టు సీ దట్. నా మనవడు ఏదో పెద్ద చదివించుకోవాలని నాకు ఆశ లేదండి. బాబుకి ఒకటే చెప్పాను, వాడికి జ్ఞానం రాగానే చెప్పారే నేను దేవుని సేవకు సమర్పించావు, డిగ్రీలు సంపాదించుకో అంతే. మీ అమ్మాయి ఎంఏ బీడీడీడీ, నేను ఎంఏ డీడీడీడీ, డిగ్రీలు ఉండాలి నీకు, దాన్ని ఉద్యోగం చేయ, దేవుని సేవే చేస్తావు. టెంపుల్ స్కూల్లో సర్వే చేశారండి. ఆ 4వ క్లాస్ చదువుతాడు, సర్వే చేసి పిల్లలు 8 అవుతారని. నా కొడుకు ఒక్కడే నేను పాస్టర్ అవుతానని చెప్పాడేటండి. వాళ్ళు మెర్సీస్ గారు హెడ్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ అని పిలిచింది. విక్టర్ గారు అర్జెంట్ గారు అన్నారు. వెళ్ళగానే విక్టర్ గారు ఇవాళ చాలా సంతోషం. ఏంటమ్మా అని, మీ అబ్బాయి ఒక్కడే స్కూల్ మొత్తంలో నేను పాస్టర్ అవుతానని చెప్పాడు. పిల్లలకి ఆ దర్శనం మనకి ఇవ్వాలండి. అంతేగాని నువ్వు పెద్ద యాక్టర్ అయిపోతావు, నీకు పెద్ద సంపాదించేస్తావు, కోటీశ్వరుడు ఎవడికి కావాలని, నీ కోట్లు ఎవడికి కావాలండి. ఏంటి నేను డొక్కు స్కూటర్ మీద వెళ్ళివ్వండి, డొక్కు స్కూటర్, అది ఎక్కడ అయిపోతుందో తెలియదు. డొక్కు స్కూటర్, ఆ డొక్కు స్కూటర్ మీద వెళ్ళి ప్రార్థించే, ప్రభు గుడికి వెళ్ళే వరకనే దీన్ని క్షేమంగా తీసుకెళ్ళి ప్రభు అని ప్రార్థించేసిన. ఆ బయలుదేరితేనండి అమ్మగారు బ్యాగులన్నీ పట్టుకొని ఈ గుంటడు పొడతగా ముందుండి ఓడిడు. కరెక్ట్గా మసీదు వర్షం స్టార్ట్ అయింది. వెళ్ళినా గుడికి టైం అయిపోయింది, వర్షంకి మనకు సంబంధం లేదు, ప్రార్థన చేసుకొని వర్షంలోనే వచ్చేసుకోండి. నేను అనుకునేవాడిని అండి, ప్రభు ఒక మారుతి వ్యాన్, డొక్కు మారుతి వ్యాన్ ఒకటి ఈ ప్రభు అని అనుకు. మారుతి వ్యాన్ అన్నది చీపెస్ట్ అనమాట, బళ్ళు అన్నింటిలో అదే సౌకర్యం. కానీ ఇవాళ దేవుడు అండి నాకు ఒక కారు 26 లక్షలు, ఒక కారు 36 లక్షలు అండి. దేవుని భయం కొరకు చెప్తున్నానండి. నా విజన్ తీరిన తర్వాత నాకు 3 కార్లు ఉంటాయండి, ఒక్కొక్క కారు ₹1,00,00,000 అండి. దేవుడు నాకు చూపించండి అండి. మనం ఉన్నతమైన వాటికి తలంపులు కలిగి ఉండాలి తండ్రి. లోకానుసారి మనకి ఎందుకండి? మన బిడ్డలు భ్రష్టులు అయిపోతే ఎందుకండి? నా మనవడు భ్రష్టుడు అయిపోతే నేను సాధించింది ఏముందండి? నా మనవరాలు భ్రష్టురాలు అయిపోతే నేను సాధించింది ఏముందండి? నా మనవరాలని ఒక గొప్ప ఉన్నతమైన సేవకురాలుగా చూడాలండి. ఆ కొడుకుని చూడాలని కూడా చూసామండి, చూస్తున్నా. ఇంకా వాట్ ఆర్ యువర్ డ్రీమ్స్ అబౌట్ యువర్ చిల్డ్రన్? నీ పిల్లల గురించి మీకున్న కళలు ఏమిటి? నీ మనవడు మనవరాల గురించి కళలు ఏమిటి నీకు? అండి పాత రోజుల్లో ఆ మా అమ్మ సొట్టిచ్చి ఆ మనవడికి వెలిగించుకు రారా అంటే ఆడు వెళ్ళి అగ్గి దగ్గరికి వెళ్ళి ఉప్పు 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 అని వెలిగించి వస్తే, నా మనవుడు సొట్టు వెలిగించి ఇచ్చేసాడు, నా మనవుడు సొట్టు వెలిగించి ఇచ్చేసాడని గొప్పగా చెప్పుకున్నది. వీళ్ళు ఉంటారు కదా ఫాదర్స్, కొడుకుని పంపిస్తారు కొట్టుకి తీసుకురావడానికి. నా కొడుకు అభివృద్ధి చెందిపోయాడు. ఎంత అభివృద్ధి చెందిపోయాడు అంటే వైన్ షాప్కి వెళ్ళి ఆడే తెచ్చేస్తున్నాడు. అదా నువ్వు కోరుకునే డెవలప్మెంట్ నీ కుటుంబంలో? డోంట్ యూ ఫీల్ షేమ్? సిగ్గు లేదా నీకు? బాధ లేదా? నా కొడుకు గుళ్ళో లేడని బాధ లేదా? తల్లిదండ్రులేరా? నా కుమార్తె గుళ్ళో లేదని బాధ లేదా నీకు? ఏంటి ప్రార్థన చేసావా నువ్వు? ఏంటి నా మనవరాలు సండే స్కూల్కి వెళ్ళనంటే నేను వెంటనే కౌగులించుకొని నా చెవులు చెప్పాను, తక్కువ వెళ్ళిపోయింది అంతే. చెప్పాను నాకు ఇవాళ నువ్వు ఆ మెమరీ వర్క్ అప్పగించాలి, అక్కడేంటి నేర్చుకున్నావు చెప్పాలి. పిల్లల్ని ఏం చేయాలండి? దేవునిలో పెంచాలి. వాళ్ళు ఉద్యోగస్తులు లేకపోయినా పర్వాలేదు, కోట్లు సంపాదించకపోయినా పర్లేదు, కానీ నాశనం అయిపోతే వాళ్ళ గురించి దేవుడికి లెక్క చెప్పాలి. అదే అంటున్నాడు, ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి అలా తప్పించుకుంటాం. తర్వాత అండి లాస్ట్ నిరీక్షణ. అదే లాస్ట్ అండి. రోమన్స్ చాప్టర్ 8:25. రోమా 8:25 చెప్తున్న నిరీక్షణ. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు దాని గురించి కనిపెడతాం. అంటే మనం చూడలేదు కదా. పరలోక రాజ్యం ఎంతమంది చూశారు? నేనంటే దర్శనంలో చూశాను, రోజు చూస్తున్నాను. ఎంతమంది చూశారో నాకు తెలియదు. నా ఆత్మ పరలోక రాజ్యం సంచరించింది కూడా.
ఒక 10 నిమిషాలు నేను పరలోక రాజ్యంలో సంచరించాను. అందువల్ల నాకు ఈ భూమి మీద ఏ ఆశలు లేవు. అది శాశ్వతం నాకు తెలిసిపోయింది. అక్కడే నిత్యం ఉంటాను నాకు తెలిసిపోయింది. నాకు భూమి మీద ఏమీ నేను ఆలోచించట్లేదు. ప్రభుకి చెప్తాను, ప్రభు మీరు ఇచ్చిన పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోతాం, అవి నాకు అవసరం లేదు, మీ సేవ గురించి ఇవ్వండి అంతే. చదవమని మళ్ళీ అది మనము చూడని దాని కొరకు, నువ్వు చూడట్లేదు కదా, దాని కొరకు నిరీక్షించిన ఓపికతో దాని కొరకు కనిపడదండి. ఇవాళ ఆడపిల్లలు ఉన్నారు, మగ పిల్లలు ఉన్నారు, తల్లిలు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. ఆడపిల్లలకి ఆశలు ఉంటాయి, నేను ఈ కార్యం చేయాలి, ప్రభు కొరకు ఎలాగ ఉండాలని ఆశలు ఉంటాయి. మగవాళ్ళకి ఉంటాయి, యవనస్తులకి ఇలాంటి కోరికలు ఉంటాయి, తండ్రి గారిని కోరికలు ఉంటాయి, తల్లి గారిని కోరికలు ఉంటాయి. దాని గురించి చెప్తున్నాడు. ఏటమ్మది మనము చూడని దాని కొరకు నిరీక్షించిన, అది చూడలేదు కదా, దాని గురించి నిరీక్షిస్తున్నావు కదా, ఓపికతో దాని కొరకు కనిపెట్టుకుందామా. నీకు ఓపిక ఉండాలి. నేను దేవుడు అవమానాన్ని విడిచిపెట్టడు, నేను దేవుడు అవమానపరచడండి. అది నన్ను చూసి అందరూ హేళన చేసేవారండి, నన్ను చూసి అందరూ హేళన చేశారు, మా ఇంట్లో వాళ్ళే హేళన చేసేవారు. వాళ్ళు చిన్న చిన్న సైట్స్ కొనుక్కున్నారు మా అన్నదమ్ములు అక్కడ గోపాలపల్లి. నాకు అలాంటిది వద్దు, నాకు మంచి ఏరియాలో సైట్ ఉండాలి, నా ఇంటి ముందు కారు ఆగాలంటే నన్ను చూసి హేళన చేసేవారండి. దేవుడు అలాంటి ఇల్లు నాకు ఇచ్చాడండి. నా కోడలు ఇలాగ ఉండాలని అనుకున్నానండి, అలాంటి కోడలు నాకు దేవుడు ఇచ్చాడండి. నా కొడుకు ఇలాగ ఉండాలి సేవకుడు అని, వాడు అలాగే సేవకుడిగా ఉన్నాడండి. నా మనవడు మనవరాలు కూడా నేను చూస్తానండి గొప్ప సేవకులుగా. నా మనవడు వాక్యం చెప్తాను, వేల మంది వచ్చి వింటారండి. నా మనవడు నా మనవరాలు అండి స్పష్టమైన ఇంగ్లీష్ మాట్లాడతారు, చాలా తెలివైన నా మనవడు మనవరాలు. ఎక్కడి నుంచి వస్తుందండి జ్ఞానం? నీ బిడ్డల జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందండి? పనికి మన స్నేహితుల నుంచి వస్తుందా? ఈ లోకానుసారంగా వస్తుందండి? ఎక్కడ వస్తుందండి జ్ఞానం వాళ్ళకి? ద ఫేర్ ఆఫ్ ద గాడ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ది విజ్డమ్. యెహోవా యందలి భయము జ్ఞానానికి మూల. అండ్ అసలు ఆలోచించండి, ఇక్కడ ఉన్న మీరు ఊహించుకోండి, మీరు జస్ట్ ఊహించుకోండి, నీ కొడుకు ఇక్కడ నిలబడి నాలో ప్రసంగించేస్తే ఎలాగ ఆనందిస్తావో తల్లి ఒకసారి ఆలోచించు, ఎంత గర్విస్తావు ఒకసారి ఆలోచించు. అలాగే నీ కూతురు ఇలా నిలబడి ఇక్కడ నిలబడి ఒక ప్రసంగం చేస్తూ ఒక సేవకులను ఎంత అతిశిస్తావు ఒకసారి ఆలోచించు. అది అసాధ్యమా? నో, నాట్ ఎట్ ఆల్, అసాధ్యం కాదు. నీకు ఆలోచన లేదు నీ బిడ్డల గురించి, నీకు ఆలోచన లేదండి ఈ బిడ్డల గురించి. మళ్ళీ చదువుతలేదు మాట, మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల, చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెడతాం. ఇవాళ మనం అతి త్వరలో దేవుని రాజ్యంలో చేరడానికి సిద్ధంగా ఉన్నాం తల్లి. అతి త్వరలో ప్రభు మధ్యాకాశానికి రాబోతున్నాడు తల్లి. నీకు ఏంటి కావాలమ్మా? నిరీక్షణ కావాలి, ఓపిక కావాలి, ప్రార్థనా జీవితం కావాలి, వాక్యంలో బలపడాలి. నేను చెప్తున్నాను తల్లి, నిన్ను ప్రపంచం అంతా పనికి బలిది అని అనొచ్చు, కానీ దేవుడికి నువ్వు ఇష్టాలు అయితే నీ జీవితంలో అద్భుత కార్యాలు దేవుడు చేసేస్తాడు తల్లి. ఈ ప్రపంచం నేను లెక్క చేయకపోవచ్చు, కానీ సహోదరుడు చెప్తున్నా, దేవుడు నీ పక్షంగా ఉంటే నీ జీవితంలో అద్భుతాలు చేసేస్తాడు దేవుడు. నీ బిడ్డల జీవితాలు అద్భుతాలు చేస్తాడు, నీ జీవితాలు అద్భుతాలు చేస్తాడు. వెలుగు సంబంధులుగా మనం జీవించాలి. పాస్టర్ గారు ఇవాళ దేవుడు నాతో మాట్లాడాడండి, నా గురించి ప్రార్థన చేయండి. నిజమే, నేను మారలేకపోతున్నాను, నా వల్లే నా బిడ్డలు దేవునికి దూరంగా అయిపోతున్నారు, నా వల్లే నా కుటుంబము ఈ శాపంలో ఉంది. నా గురించి ప్రార్థన చేయండి పాస్టర్ గారు. నేను నా కుటుంబము దేవుని కొరకు జీవించాలనుకున్న వాళ్ళు మీ కుడి చేయి చూపించండి, ప్రార్థన చేస్తాను. సిగ్గుపడవలసిన పని లేదు తల్లి, మీ కుడి చేయి పైకెత్తండి. మహాపురుషుడు యేసయ్య కృపామయుడా, ఇవాళ నాతో మాట్లాడారయ్యా నాయనా, నా జీవితంలో ఏం జరిగిందో అదే చెప్పాను ప్రభువా, నేనేది అనుభవిస్తున్నాను అదే చెప్పాను ప్రభువా, నేనేది కలిగి ఉన్నాను అదే చెప్పాను ప్రభువా. బిడ్డలందరితో మీరు మాట్లాడారయ్యా నాయన, చేయలేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన. బిడ్డలు ప్రత్యేకపరచండి, వారి బిడ్డల కొరకు కలలు కనే తల్లిదండ్రులుగా వారిని మలచండి తండ్రి. వాళ్ళ బిడ్డలు ఔన్నత్యంలో నిలబెట్టండి తండ్రి. వారి కుటుంబ స్థితిగతులను మార్చండి నాయన. అనేకుల ఎదుట మంచి సాక్షులుగా వారు నిలబెట్టమని, మీ కృపలో నిత్యము భద్రపరచమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.